ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు విధంగా అంటున్నాడు, మీ శరీరమునకు దీపము కన్ను గనుక మీ కన్ను తేటగా స్వచ్ఛముగా మంచిగా ఉండిన ఎడల మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని. ప్రజలారా, మన దేహమునకు కన్ను దీపము వంటిది. అది మనకు వెలుగునిచ్చును. ఈ సుందరమైన సృష్టిని, దేవుడు చేసిన ఈ అద్భుతమైన సృష్టిని చూచుటకు దేవుడు మనకు కళ్ళు ఇచ్చెను. ఆయన చేసిన ఈ మంచి లోకమును చూచి అందులోని మంచిని మనము పొందుకున్నటకు దేవుడు మనకు కన్నులు ఇచ్చెను. మరి ఈ లోకంలో మంచి లేదు, అంతయు చెడిపోయున్నది. మరి మనము మన శరీరమును కాపాడుకోవాలంటే మొదట ఈ ప్రపంచమును చూచే కన్నులను మనము సరిచేసుకొనవలెను. మనము వాటిని తేటగా స్వచ్ఛంగా ఉంచుకొనవలెను. వాటితో చూచే చెడు దృశ్యములను బట్టే మన హృదయము చెడిపోవును. తరువాత అది మన తలంపుల్లోనికి వెళ్ళి చెడు కార్యములు చేయుటకు దారితీయును. ఈ విజ్ఞానం పెరిగిపోవచ్చున్న లోకంలో ఎక్కడ చూచినా చెడే మనకు దర్శనమిచ్చుచున్నది. ఎక్కడ చూచినా అశ్లీలమైన దృశ్యములే దర్శనమిచ్చుచున్నవి. మనము వద్దనుకున్నా మనల్ని వెంటాడుతూ అపవాది అట్టి వాటిని మన కన్నుల ముందుకు తెచ్చుచు మనల్ని అపవిత్రపరచాలని, మన దేహమును, మన మనస్సాక్షిని పాడు చేయాలని, మన పరిశుద్ధతను పాడు చేయాలని చూచున్నాడు. మన కన్నులు మంచివి చూచితే మన మనస్సాక్షి సరిగా ఉండును గనుక మన దేహము వెలుగుతూ ఉండును. అలాగున కాక మన కన్ను చెడ్డదైతే వాటి వలన చూచు చెడు కార్యముల వలన, వాటి వలన కలుగు పాపముల వలన మన శరీరమంతయు చీకటి అయిపోవును. అంతేకాక మన దేహములో పరిశుద్ధతకు ఎంత మాత్రము చోటుండదు గనుక మనము చీకటిలో నివసించిన వారమవుదుము. నీ కుడికను నిన్ను అభ్యంతరపరచినెడలా దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనమే కదా అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రజలారా, ఇక్కడ పెరికివేయడం అంటే నిజంగా కనుగుడ్డు తీసి పెరికివేయమని కాదు గాని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే అట్టి చెడ్డ వాటిని చూడక, అట్టి అభ్యంతరపరిచే వాటిని, మనల్ని పాడు చేయు వాటిని చూడక మానుకొనవలను అని. ఒక కన్ను అపవిత్రత కలిగి ఉంటే దాని వలన చేయు పాపం వలన నీవు నరకంలో పడవేయబడదువు గనుక దానికంటే నీవు నీ కంటితో చూచే చెడును మానుకునుము అని. ప్రజలారా, అపవాది వెంటాడును. మనము వద్దనుకున్నా మరలా మనల్ని వెంటాడును. చెడువాడిని చూచుటకు మనల్ని ప్రేరేపించును. పొరపాటున ఒక్కసారి అటు చెడ్డవి మన ముందరికి వచ్చినప్పుడు వాటి నుండి మన కన్నులు త్రిప్పుకొనవలను గాని వాటికి లొంగిపోయి మనల్ని మనము అపవిత్రపరచుకొనకూడదు. సంసోను తిమ్నాతునకు వెళ్ళే మార్గంలో ఒక్కతిని చూచెను. అంతే, తన జీవితము మొత్తము చీకటిమయమైపోయెను, నాశనమైపోయాను. దేవుని కొరకు సాధించాలనుకున్న కార్యములు చేయలేకపోయాను. అలాగుననే దావీదు కూడా యుద్ధమునకు పోకుండా సంధివేళ స్నానము చేస్తున్న స్త్రీని చూచెను. అంతే, ఆ చెడు దృశ్యము తన జీవితంలో పాపము చేయుటకు కారణమాయెను. అన్యాయంగా వ్యక్తిని చంపుటకు కారణమాయెను. అలాగుననే ఆకాను కూడా శపితమైన వస్తువులు దేవుడు తీయకూడదని చెప్పినా తన కంటికి అది ఇంపైనదిగా కనబడిన గనుక తన చూపులను ఎంత మాత్రము సరిచేసుకొనక దానిని దొంగలించెను, తాను నశించిపోయెను. ప్రజలారా, ఈలాగున మనము మన చెడు చూపుల వలన ఎంతో నష్టపోవదుము. మన బ్రతుకులు చీకటి బ్రతుకులుగా మారిపోవును గనుక మన కన్నులను మనము శుద్ధిగా ఉంచుకొని మన దేహమును, జీవితమును వెలుగుమయంగా ఉంచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము ఈ లోక ఆకర్షణలకు గురి అయి చెడ్డవాటిని చూచి కన్నులను, అలాగుననే మా చూపులను మేము పరిశుద్ధంగా ఉంచుకొనక కన్నులున్న గ్రుడ్డివారంగా మారుచున్నాం తండ్రి. అలాగున కాక మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరిగి మా దేహమును పవిత్రపరచుకొని జాగ్రత్తగా చూచుకొని కాపాడుకొని చెడ్డవాటిని చూడకుండా మా కనులను, చెడువాటిని వినకుండా మా చెవులను, చెడువాటిని పలకకుండా మా నాలుకలను, నోటిని కాచుకొని ఉండుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, అపవిత్రమైన వాటికి దూరంగా పారిపోవుటకు మాకు కృప చూపమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.